Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. You can join and speak English without fear. For offline classes, contact 9010868177, Narsapur, near Railway Gate, చినమావిడిపల్లి. నేను ఈ వీడియోలో ఒక 2 minutes ఇంగ్లీష్ గురించి మాట్లాడి ఆ తర్వాత కొన్ని వాక్యాలని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్ని ఎలా అడగాలి ఆ విషయాన్ని, ఆ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. అవి ప్రాక్టీస్ చేయబోయే ముందు మనం అసలు ఇంగ్లీష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే హిందూ పేపర్ చదివితే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందా, ఈ బుక్స్ చదివితే వస్తుందా, ఆ బుక్స్ చదివితే వస్తుందా, ఇంకేమైనా బుక్స్ చదివితే వస్తుందా అని చాలామందికి డౌటు. చాలామంది అవే చేస్తూ ఉంటారు. హిందూ పేపర్ చదవడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. హిందూ పేపర్ అనే కాదు, ఏ ఇంగ్లీష్ పేపర్ చదవడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. నాలెడ్జ్ మాత్రమే గెయిన్ చేయగలం, అది మన బ్రెయిన్లో ఉంటుంది. ఏ భాష అయినా మాట్లాడడం రావాలంటే, స్పీకింగ్ స్కిల్స్ రావాలంటే మాట్లాడడం ద్వారా మాత్రమే స్పీకింగ్ స్కిల్స్ వస్తాయి. అంతేగాని చదవడం ద్వారా మాత్రమే స్పీకింగ్ స్కిల్స్ వస్తే చదివిన వాళ్ళు మాత్రమే భాషలో మాట్లాడాలి, చదవని వాళ్ళు మాట్లాడలేరు. అంతేగా, అంటే చదవడం ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం, ఆ నాలెడ్జ్ని వ్యక్తం చెయ్యాలి ఎక్కడో చోట, ఎలా ఉన్నాను. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే హిందూ పేపర్ చదివితే ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడడం రాదంటే, ఇప్పుడు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో అంత మ్యాటరే ఉంటుంది. ఏంటి, ఎలా హిందూ అనే కాదు, ఏ పేపర్ తీసుకున్నా, అది తెలుగు పేపర్ అయినా ఇంగ్లీష్ పేపర్ అయినా అక్కడ మ్యాటరే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారు ఆ మ్యాటర్ ఉంటుంది, ఎందుకు చెప్పారు ఆ మ్యాటర్ ఉంటుంది, అంతే. కానీ కాన్వర్జేషన్ స్కిల్స్కి వచ్చేసరికి మనం ఎవరితో ఉన్నా మాట్లాడేటప్పుడు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, ఎక్కువ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ హిందూ పేపర్లోని వేరే పేపర్లో ఉండవు. వీటికన్నా బెటర్ ఏంటంటే చిన్న చిన్న కథలు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న కథల పుస్తకాలు ఉంటాయి. అందులో వాడుక భాష ఉంటుంది. అంటే వాడుక భాష అంటే మనం నిత్య జీవితంలో, డే టు డే లైఫ్లో ఉపయోగించే వాక్యాలన్నీ అందులో దొరుకుతాయి మీకు. అవి చదివితే కాన్వర్జేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంతేగాని హిందూ పేపర్ చదివితే నాలెడ్జ్ గెయిన్ చేస్తాం, వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడదు తప్ప మాట్లాడడానికి అయితే అంత అవసరం లేదు. మన వాడుక భాషలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న పదాలతోటి, చిన్న చిన్న వాక్యాలతోటి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అంతేగాని అంతకు మించి మనం అయితే దీన్ని జనరల్ కాన్వర్జేషన్ అంటారు. ఈ జనరల్ కాన్వర్జేషన్ వస్తేనే అది వస్తుంది, ఇది రాకుండా అది రాదు. సో అదేంటంటే జనరల్ కాన్వర్జేషన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండవు. జనరల్ కాన్వర్జేషన్లో టెన్సెస్ మారిపోతూ ఉంటాయి, కానీ హిందూ పేపర్లో టెన్సెస్ మారిపోవు, అలాగే ఉంటాయి. సో అంటే మనం మాట్లాడినప్పుడు మాత్రమే మనకి కాన్వర్జేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీకు ఇంకో విషయం ఏంటంటే చదవడం కన్నా, రాయడం కన్నా, వినడం కన్నా మాట్లాడడం చాలా ఈజీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు ఆ టెక్నిక్ తెలియకపోతే మనం మాట్లాడడం చాలా కష్టం అనుకుంటాం. కానీ మాట్లాడడం చాలా ఈజీ, ఆ టెక్నిక్ తెలియకపోతే కష్టం. ఆ టెక్నిక్ ఎలా తెలుస్తుంది అంటే మాట్లాడితే మాత్రమే తెలుస్తుంది. కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉంటుంది, ఇది కొంచెం లాంగ్ టైం ప్రాసెస్. నిజంగా ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది కొంచెం లాంగ్ టైం ప్రాసెస్. పేషెన్స్తో నేర్చుకుంటే మన భాష మాట్లాడడం వచ్చిన తర్వాత మనం చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట, ఒక ఫీల్ ఉంటుంది అన్నమాట మాట్లాడేటప్పుడు. సో కొంచెం పేషెన్స్ తోటి మనం నేర్చుకోగలిగితే ఆ తర్వాత వీ కెన్ ఎంజాయ్ లాట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నౌ
ఈ వీడియోలో మనం కొన్ని వాక్యాలను ప్రాక్టీస్ చేద్దాం. అవి ఏ వాక్యాలు? అవి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఒకే ఒక వాక్యాన్ని, ఒకే ఒక క్వశ్చన్ని తీసుకుని సబ్జెక్ట్స్ మారుస్తూ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ డిడ్ యూ గెట్ అప్ టుడే అని అంటే ఇది ఒక క్వశ్చన్. వెన్ డిడ్ యూ గెట్ అప్ టుడే? వెన్ అనే పదం టైం గురించి చెప్తుంది. డిడ్ అనే పదం అయిపోయిన కాలానికి అయిపోయింది, ఈ కాలం అయిపోయింది అని చెప్పడానికి డిడ్ అనే పదం ఉపయోగించారు. యు అనే పదం సబ్జెక్టు, దాని కర్త అంటారు. నెక్స్ట్ గెటప్ అనేది V1, ఇది వెబ్ ఇది. ఓకే, వెన్ డిడ్ యూ గెటప్? నువ్వు ఎప్పుడు లేచావు? ఎవరినైనా నువ్వు ఎప్పుడు లేచావు ఈరోజు ఉదయం అని అడగాలంటే వెన్ డిడ్ యూ గెటప్. అలాగే వారు ఎప్పుడు లేచారు అని అడగాలంటే వెన్ డిడ్ దే గెటప్, వెన్ డిడ్ దే గెటప్. మాతో పాటు మీరు కూడా ఈ వాక్యాలను రిపీట్ చేయాలి. వెన్ డిడ్ యూ గెటప్, వెన్ డిడ్ యూ గెటప్, వెన్ డిడ్ యూ గెటప్, వెన్ డిడ్ యూ గెటప్. ఇలా రిపీట్ చేయడం ద్వారా మాత్రమే మనకి వాక్యాల్ని వ్యక్తం చేయడానికి ఈజీ అవుతుంది. చూడండి, మళ్ళీ చెప్దాం. వెన్ డిడ్ యూ గెటప్ టుడే? మార్నింగ్. ఓకే, నువ్వు ఈరోజు ఎప్పుడు లేచావు? వెన్ డిడ్ యూ గెటప్ టుడే, వెన్ డిడ్ యూ గెటప్ టుడే. వారు ఈరోజు ఎప్పుడు లేచారు? వెన్ డిడ్ దే గెటప్ టుడే, వెన్ డిడ్ దే గెటప్ టుడే. వారు ఈరోజు ఎప్పుడు లేచారు? వెన్ డిడ్ దే గెటప్ టుడే, వెన్ డిడ్ దే గెటప్ టుడే. మనము ఈరోజు ఎప్పుడు లేచాము? వెన్ డిడ్ వీ గెటప్ టుడే, వెన్ డిడ్ వీ గెటప్ టుడే. మనము ఈరోజు ఎప్పుడు లేచాము? వెన్ డిడ్ వీ గెటప్ టుడే, వెన్ డిడ్ వీ గెటప్ టుడే. అతను ఈరోజు ఎప్పుడు లేచాడు? వెన్ డిడ్ హీ గెటప్ టుడే, వెన్ డిడ్ హీ గెటప్ టుడే, వెన్ డిడ్ హీ గెటప్ టుడే. అతను ఈరోజు ఎప్పుడు లేచాడు? వెన్ డిడ్ హీ గెటప్ టుడే, వెన్ డిడ్ హీ గెటప్ టుడే. ఆమె ఈరోజు ఎప్పుడు లేచింది? వెన్ డిడ్ షీ గెటప్ టుడే, వెన్ డిడ్ షీ గెటప్ టుడే. నేను ఈరోజు ఎప్పుడు లేచాను? వెన్ డిడ్ ఐ గెటప్ టుడే, వెన్ డిడ్ ఐ గెటప్ టుడే. నేను ఈరోజు ఎప్పుడు లేచాను? వెన్ డిడ్ ఐ గెటప్ టుడే, వెన్ డిడ్ ఐ గెటప్ టుడే. మీ నాన్నగారు ఈరోజు ఎప్పుడు లేచారు? వెన్ డిడ్ యువర్ ఫాదర్ గెటప్ టుడే, వెన్ డిడ్ యువర్ ఫాదర్ గెటప్ టుడే. ఈరోజు మీ నాన్నగారు ఎప్పుడు లేచారు? వెన్ డిడ్ యువర్ ఫాదర్ గెటప్ టుడే. ఈరోజు మీ స్నేహితుడు ఎప్పుడు లేచాడు? వెన్ డిడ్ యువర్ ఫ్రెండ్ గెటప్ టుడే, వెన్ డిడ్ యువర్ ఫ్రెండ్ గెటప్ టుడే, వెన్ డిడ్ యువర్ ఫ్రెండ్ గెటప్ టుడే. ఈరోజు రమేష్ ఎప్పుడు లేచాడు? వెన్ డిడ్ రమేష్ గెటప్ టుడే, వెన్ డిడ్ రమేష్ గెటప్ టుడే. ఈరోజు ప్రకాష్ ఎప్పుడు లేచాడు? వెన్ డిడ్ ప్రకాష్ గెటప్ టుడే, వెన్ డిడ్ ప్రకాష్ గెటప్ టుడే. ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొన్ని సెంటెన్స్ చూద్దాం. నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో టుడే, వేర్ డిడ్ యూ గో టుడే. నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో టుడే. నువ్వు ఈరోజు ఎలా వెళ్ళావు? హౌ డిడ్ యూ గో, హౌ డిడ్ యూ గో. నువ్వు ఈరోజు కాలేజీకి ఎలా వెళ్ళావు? హౌ డిడ్ యూ గో టు కాలేజ్. నువ్వు ఈరోజు కాలేజీకి ఎలా వెళ్ళావు? హౌ డిడ్ యూ గో టు కాలేజ్. నువ్వు ఈరోజు కాలేజీకి ఎలా వెళ్ళావు? హౌ డిడ్ యూ గో టు కాలేజ్. ఈరోజు ఆమె కాలేజీకి ఎలా వెళ్ళింది? హౌ డిడ్ షీ గో టు కాలేజ్. ఆమె ఈరోజు కాలేజీకి ఎలా వెళ్ళింది? హౌ డిడ్ షీ గో టు కాలేజ్ టుడే. రాజు ఈరోజు కాలేజీకి ఎలా వెళ్ళాడు? హౌ డిడ్ రాజు గో టు కాలేజ్ టుడే, హౌ డిడ్ రాజు గో టు కాలేజ్ టుడే. రాజు ఈరోజు కాలేజీకి ఎలా వెళ్ళాడు? హౌ డిడ్ రాజు గో టు కాలేజ్ టుడే. నువ్వు ఈరోజు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ, వాట్ డిడ్ యూ డూ. నువ్వు ఈరోజు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ, వాట్ డిడ్ యూ డూ. నువ్వు ఈరోజు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ. అతను ఈరోజు ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ, వాట్ డిడ్ హీ డూ. అతను ఈరోజు ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ. ఆమె ఈరోజు ఏం చేసింది? వాట్ డిడ్ షీ డూ, వాట్ డిడ్ షీ డూ. ఆమె ఈరోజు
ఏమి చేసింది, వాట్ డిడ్ షీ డూ. వారు ఈరోజు ఏం చేశారు, వాట్ డిడ్ దే డూ టుడే. వాట్ డిడ్ దే డూ టుడే, వారు ఈరోజు ఏం చేశారు. సో ఈ విధంగా మనం పదే పదే వాక్యాలను రిపీట్ చేయడం ద్వారా మనకి ఈజీగా వ్యక్తం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీ లెర్నింగ్.